గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు కనబడినా సరే ఆయన పనుల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అష్టోత్తరం చేయడం అనమాట. జగన్మోహన్ రెడ్డిని పొగట్టడం, జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అని చెప్పటం, చంద్రబాబు యదవ అని చెప్పటం. ఇది క్లుప్తంగా సజ్జల రామకృష్ణ గారు రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా జరిగే అంశాలు. హ్మ్. కానీ దానికి భిన్నంగా ఈసారి ఏం చేశారంటే ఆయన చంద్రబాబు గారిని గొప్పగా పొగుడుతా ఉన్నాడు అనమాట. చంద్రబాబు గారు నిజంగా చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు. హ్మ్. మోడీనే కాళ్ళ దగ్గరికి లాక్కున్నాడు చంద్రబాబు. సో ఎవరినైనా ఎట్టయినా సరే చంద్రబాబు కావాల్సినట్టు వాడుకోగలడని చెప్పి చంద్రబాబు గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. ఏంటి సార్ హ్మ్. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిలో ఈ మార్పు ఏంటి? సో మొన్న ఎలక్షన్ ప్యాటర్న్ చూసుకున్నాక వాళ్ళ ఓటర్లు కూడా ఆయన మోసం చేశారని తెలుసుకున్నాక ఆయనకి జ్ఞానోదయం అయిందంటారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలాగో విదేశాలకు పారిపోయాడు, అలాగే మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా రకరకాల దేశాలకు పారిపోతున్నారు, నేను ఒక్కడిని ఇక్కడ మిగిలిపోయా కాబట్టి నేను ఇరుక్కుపోతానని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు గారు భజన మొదలుపెట్టి మొన్న చెప్పారు కదా ప్రశాంత్ కిషోర్ గారు, బొత్స గారు తెలుగుదేశంలో చేరబోతున్నారని. సో అలాగే హ్మ్. ఈయన కూడా తెలుగుదేశంలో చేరే లైన్ క్లియర్ చేసుకుంటున్నారా? ఏమనుకోవాలి మనం? యాక్చువల్‌గా తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది కష్టమైన మ్యాటరే. సజ్జల రామకృష్ణారెడ్డి గాని, సజ్జల భార్గవరెడ్డి గాని ఉమ్, వాళ్ళని రానిచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే ఉమ్, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయిద్ది. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అయిపోద్ది. ఉమ్, కరెక్ట్‌గా రేపు జరిగేది అదే. ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డినో, భార్గవరెడ్డినో గనక వీళ్ళు గనక వీళ్ళ పార్టీలోకి తీసుకుంటే జరిగేది అది. కాకపోతే ఇప్పుడేంటంటే వాళ్ళు ఓడిపోతున్న దానికి ఒక కారణాలు ఎతుక్కుంటూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి జూన్ 9వ తారీఖు 9:38 జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, దానికి గాను ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పాడు. సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా నిండుగా వై వైజాగ్ మొత్తం ఈ వైఎస్ఆర్సిపి అభిమానులతోటి వాళ్ళు ఆ రోజు ప్రమాణ స్వీకారానికి రాబోయే వాళ్ళందరితోటి రూములన్నీ బుక్ అయిపోయినాయి, మామూలుగా లేదు అని ఊదరగొట్టి ప్రచారం చేస్తా ఉంటే మరి యువతల వాళ్ళు కూడా ఇది ఇప్పుడు ఏంటంటే టీడీపీ మౌనం వహిస్తా ఉంది. ఎందుకు? అధినేత ఇక్కడ లేడు. అధినేత ఇంకా ఏమి చెప్పలేదు. ఆయన చెప్పాల్సిన కార్యక్రమాలు వీళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు. స్ట్రాంగ్ రూముల్ని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్త మీద ఉందని చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పి వెళ్ళినట్టుగా మనకున్న సమాచారం. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా ఎక్కువగా రిటార్ట్ ఇవ్వటం మొదలు పెట్టారు తప్ప మేము ఇదిగో 160 సీట్లతోటి గెలిచిపోతున్నాం, ఇదిగో మేము మేము పలానప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాం, ఇదిగో మేము రేపు రాబోతున్నాం అని చెప్పట్లేదు. అది టీడీపీ ఒక వ్యూహాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంది. మౌనం దాల్చటం అనేది వాళ్ళ నిర్ణయం యొక్క సమాచారం. ఆ జూన్ 4వ తారీఖున ఈ జరిగే కౌంటింగ్ని బట్టి ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది వెంటనే తేలిపోద్ది కదా. ఉన్న అన్ని లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు కూటమే ఒకంత మెరుగు పరిస్థితిలో ఉంది. ఆ మెరుగైన పరిస్థితిలో ఉన్న దాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారనేది మాత్రం ఏం కాదు. కానీ వీళ్ళు ఆల్రెడీ దానికి విరుగుడుగా, అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో బినామీ పేర్లతోటి చాలా ఆస్తులు సంపాదించేసి ఉంటారు. బినామీ పేర్లతోటి ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఒక మొన్ననే జరిగింది చూడండి. కేసీఆర్ బినామీ పేర్లతోటి చాలా సంపాదించేసి ఎవడెవడి పేరునే పెట్టేస్తే వాటన్నిటిని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎగ్గొట్టడం మొదలు పెట్టారంట. పిలిచి అడుగుతా ఉంటే రేవంత్ రెడ్డి, నువ్వు ఇదిగో నువ్వు కేసీఆర్ గట్టావంటే నీ కేల్ కథం అంటున్నాడు రేవంత్ రెడ్డి, దాని మీద అడ్డం పడుతున్నాడని ఆయన అడ్డం చూపి వీళ్ళందరూ ఎగ్గొట్టడం మొదలు పెట్టారు. దాంతో పాటుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న 14,400 కోట్ల రూపాయలు ఈ డీబీటీల ఖాతాలకు వేయటం కోసం ఎలక్షన్కి ఖచ్చితంగా 2 రోజుల ముందు వేసి ఏదో లబ్ధి పొందుదామని పోగేసుకొచ్చారు డబ్బులు ఎక్కడెక్కడ ఉన్న వాటన్నిటిని. ఇక అదే చివర డబ్బులు కావచ్చు వాళ్ళు బొక్కేయటానికైనా వేరే ఏం చేయటానికైనా. ఏది ఈసీ అడ్డం పడిందో, కోర్టు ద్వారా వచ్చినా కానీ కుదరలేదో ఏదో జరిగి అవి నిలిచిపోతే మరి అవన్నీ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత డీబీటీ ఖాతాలో వేయొచ్చుగా. కానీ వేయలేదు. ఎందుకని వేయలేదు అని అంటే అది ముందైతే ఓట్ల కోసం వేసి ఉండేవాళ్ళు, కానీ తర్వాత అయితే వాళ్ళు దొబ్బేయటానికి ఏమేం కారణాలు ఉన్నాయో మొత్తం వెతుక్కుంటారు. కాంట్రాక్టర్లు మొత్తానికి బిల్లులు చెల్లించేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి లండను అనేది బయటకు వస్తున్న వార్త. ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చారంటే మరి ఇది చివరి విడత కదా వీళ్ళు ఇవ్వగలిగేది.
60% 70% వీళ్ళే ఉంచుకొని మిగతాది మొత్తానికి సంతకం పెట్టించుకొని మిగతా ఇస్తారేమో తెలియదు. అందుకని ఆ 7,000 కోట్లు 8,000 కోట్లను దొబ్బేయటానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే అధికారులు అడ్డం పడుతున్నారు. ఇప్పుడు ఎందుకు చెల్లించేది, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము చెల్లిస్తాంలే, రేపు కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళు తీసుకునే నిర్ణయం ఎట్టుంటుందో తెలియదు, వాళ్ళని చూస్తాంలే అని. కాంట్రాక్టర్లు కూడా బిల్లులు ఏం చెల్లించలా. అక్కడ నిలువు ధనం ఒక 8,000 కోట్లు నుంచి 10,000 కోట్ల రూపాయల దాకా కనిపిస్తా ఉంది. అంత ధనం కనిపిస్తా ఉంటే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. అందుకని ఒక విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులు ఎవడు ఎగ్గొట్టకుండా ముందే అందరి దగ్గర నుంచి లాగేసుకోవటానికి రాబోయే జగన్మోహన్ రెడ్డి. మీరు కనుక ఇప్పుడు ఎగ్గొట్టారంటే రేపు జగన్మోహన్ రెడ్డి పగెట్టుంటది మీకు తెలుసు అని వాళ్ళని బెదిరించి వాటన్నిటిని ఫైసలు చేసుకుంటారు. ఇక ఇందులో ఉన్న ఈ 10,000 కోట్లని దొబ్బేయటానికి అనేక రకాల ప్లాన్లు వేస్తుంటారు. ఆల్రెడీ చూడండి ఆ ఈ బ్రెవరేజెస్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్న వాసుదేవ్ రెడ్డి కానీ, ఆర్థిక శాఖలో ఉన్న స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ కానీ, అందులో ఉన్న ఇంకొక అధికారి సూర్యనారాయణ అనే ఆయన కానీ, ఇట్లాగా చాలా మంది డిప్యుటేషన్ మీద ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ యాక్చువల్గా రైల్వే శాఖలోంచి ఇద్దరు, వాసుదేవ్ రెడ్డి అను ఈయన సూర్యనారాయణ అనుకుంటాను, రైల్వే శాఖ నుంచి అంటే కేంద్రం తోటి ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుని ఇందులో పెట్టాడు. ఎందుకు? ఎక్కువ ఆదాయం ఆర్థిక శాఖలోను మద్యంలోనూ కనపడతా ఉంది. ఆర్థిక శాఖలో అప్పులు తెచ్చే వాటికి కానీ, లేకపోతే కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేయటానికి కానీ, ఉన్న వాటిని మేనేజ్ చేయటానికి. అసలు ఆర్థిక శాఖలో ఈ సూర్యనారాయణ అనే వ్యక్తి వచ్చిన తర్వాత సిఎఫ్ఎంఎస్ మొత్తం సంకనాగిపోయింది. దేనికి ఇదిగో పలానా దానికి ఇది, పలానా దానికి ఇది అనే ఒక వ్యవస్థ కూడా మొత్తం చిన్నాభిన్నం అయిపోయిందంట. దాంతోపాటుగా కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన అప్పులు. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు కాళ్ళు చెప్పులు అరిగేలాగా ఆర్బీఐ చుట్టూతా తిరిగి ఎన్ని అప్పులు తెచ్చాడో దాన్ని మొత్తం ఈ ఆర్థిక శాఖలో వీళ్ళంతా మ్యానిపులేట్ చేసేసి ఆ వెళ్ళాల్సిన డీబీటీలను లేకపోతే పెన్షన్లను వాటిని ఒక 2.5 లక్షల కోట్లు దాని వరకు పెట్టి మిగతా దాన్ని ఏం చేశారు, గోల్మాల్ చేసేశారు. పంచాయతీ లో ఉండే డబ్బులు మొత్తాన్ని వాళ్లే డ్రా చేసేసుకున్నారు. ఆ తర్వాత మున్సిపాలిటీలో ఉండే డబ్బులు వాళ్లే డ్రా చేసుకున్నారు. ఇక పిఎఫ్ ఖాతాల్లో ఉండే సొమ్మును కూడా వాళ్ళు డ్రా చేసేసుకోవటం జరిగింది. కార్పొరేషన్లని తాకట్టు పెట్టి అప్పు తీసుకురావటం కానీ, కార్పొరేషన్ల ద్వారా అంటే ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ ఉందండి, దాంట్లో ఈ రాబోయే 20 సంవత్సరాల్లో రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఒక 20,000 కోట్లు డబ్బులు తెచ్చుకున్నారు. చివరికి సచివాలయం కూడా తాకట్టులో ఉంది అని అంటే మరి ఆర్థిక శాఖ ద్వారా కదా జరిగేది. ఇప్పుడు వాళ్ళు అధికారులందరూ ఏం చేస్తా ఉన్నారు, సిఎస్ జవహర్ రెడ్డికి అల్టిమేటం పెట్టారు. రేపు కౌంటింగ్ జరిగే లోపు అంటే జూన్ 4వ తేదీ లోపు మమ్మల్ని డిప్యుటేషన్ మీద మా హోంశాఖ మేము ఇంతకుముందు మాతృశాఖ దేని నుంచి వచ్చామో దానికి పంపించేసేయండి మమ్మల్ని. లేదు అంటే గనక జూన్ 5వ తారీఖు చంద్రబాబు తోటి మేము అంతా చెప్పేస్తాం, మొత్తం చెప్పేసి ఆయన దగ్గర సరెండర్ అయిపోతాం, ఎక్కడెక్కడ ఏమేం జరిగింది మొత్తం లెక్కలు ఆయనకి ఇచ్చేస్తాం, మీకు అల్టిమేటం అని చెబితే ఈ జవహర్ రెడ్డి తలబట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి, ఏ పని చేయాలన్నా అక్కడి నుంచి పర్మిషన్ రావాలి. అందుకని ఆ విషయాన్ని ఏం చేయాలో తెలియకుండా వాళ్ళుంటే మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు, మోడీనే చంద్రబాబు కాళ్ళ దగ్గరకు తెచ్చుకున్నాడు అని అంటే అసలు మోడీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబు ముందు నథింగ్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు చంద్రబాబు నాయుడుకి కానీ టీడీపీ పార్టీకి కానీ ఎన్డీఏకో బీజేపీకో ద్వారాలు ఖచ్చితంగా మూసేసాం, ఏమాత్రం తెరవబడవు, జీవితంలో తెరవం అనేవాళ్ళు తెరిచి రండి బాబు అని ఆహ్వానించారు. అలాగే ఈయన వెళ్ళటానికి సుముఖంగా లేకపోతే ఈయన బెదిరించటానికి ఈయన 53 రోజులు జైల్లో కూడా పెట్టించారు. ఈ రోజుకి ప్రతి ఒక్క తెలుగు మాట్లాడే వ్యక్తి గట్టిగా నమ్మేది ఏమిటయ్యా అంటే చంద్రబాబు నాయుడు జైల్లో 53 రోజులు ఉండటానికి అత్యంత బలమైన కారణం బీజేపీ పార్టీయే, ఈ మోడీ అమిత్ షాలు మాత్రమే అని అందరూ ఈ రోజుకి నమ్ముతానే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళతోటి సయోధ్య కుదుర్చుకొని వాళ్ళతో కూటమి పెట్టుకున్న తరువాత ఇక చంద్రబాబు నాయుడు ముఖం చూసి వాళ్ళని యాక్సెప్ట్ చేయటమే.
తప్ప వేరేం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డే, చంద్రబాబు నాయుడా, ఈ ఇద్దరు తప్ప వేరే ఆప్షన్ లేదు కదా. ఇక్కడ సీఎం అవటానికి ఈ రోజుకున్న పరిస్థితి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏం చేస్తాడనేది చూసాం. ఇక మిగిలింది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడిని ముందు కూడా చూసాం, కానీ ఏదో ఒక కారణానికి ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, ఏదో పగలబొడి చేస్తాడు కాబట్టి ఇచ్చారు. ఏం చేస్తాడో మొత్తం అంతా గందరగోళం అయిపోయిన తర్వాత ఇప్పుడు తిరిగి కోరుకునే చంద్రబాబు నాయుడునే కదా. ఆ విషయం తెలిసి వాళ్ళకి నార్త్లో తగ్గపోయే సీట్ల గురించి తెలిసి ఇటు జగన్మోహన్ రెడ్డి అయితే మన లోపాయికారిగానైనా ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పిలకు వాళ్ళ చేతుల్లో ఉంటది, ఏది పైన అధికారంలో వాళ్ళు ఉంటే. లేకపోయినా కూడా వాళ్ళ మధ్య సయోధ్య ఇంటర్నల్ డీలింగ్స్ కొన్ని ఉంటాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 సీట్లకి వాళ్ళు ఒక స్కెచ్ చేసుకొని వాళ్ళు ఈ ప్రయత్నం చేశారు. మరి ఇక రాకేం చేస్తారు చంద్రబాబు కాళ్ళ దగ్గరికి మోడీ కానీ అమిత్ షా కానీ? ఎందుకంటే వాళ్ళకే ఆడ పైన సీటు ఊడిపోయేటట్టుంది. ఖచ్చితంగా రేపు గెలుస్తామా, అధికారంలోకి వస్తామా అనే భయాందోళనలో ఉన్నారు వాళ్ళు కూడా. మరి అప్పుడు వస్తారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి అంటారా, అతనే ఉంది జగన్మోహన్ రెడ్డి మైకు, ఏది కావాలంటే అది మాట్లాడతాడు. అతనికి నోరుకి అడ్డు ఆపు ఏముండదు. ఇదే నోటితోటి ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి మెగలోమేనియాక్ అనే ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి మూలాన అంటే ఆయనే ఎప్పుడు అధికారంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటాడు, మన అధికారులందరూ మన మాట వినాలనుకుంటా ఉంటాడు అని చెప్పాడు. మరి అట్లాంటోడు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఇలా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా అధికారం కోల్పోతున్నాం అని వాళ్ళకి తెలిసిపోయింది. అసలు తెలిసిపోయిన జగన్మోహన్ రెడ్డి మనకి 151 పోయినసారి వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పాడు. ఎవడైనా ఎన్ని వస్తాయో నిజంగా చెబుతాడు, వాడు గెలవదలుచుకుంటాడు, వాడు గెలుపు అవకాశాలు కలిగిన వాడు. పోయినసారి కంటే ఇంకా ఎక్కువ అంటే ఇప్పుడు 160 రావాలి. 160 వచ్చే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? మొన్న 151 మీదనే 30 సీట్లు డౌట్గా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే 30 సీట్లు రీకౌంటింగ్ జరిగింది. రీకౌంటింగ్ జరిగిన ప్రతిదీ తర్వాత వాళ్లే గెలిచారు. తిరుపతిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలా వాటిల్లో ఒక 30 సీట్లు చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ పార్టీ గెలిచిన వాటిని ఆర్ఓలని బెదిరించి కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ల తోటి కానీ, మిగతా వాళ్ళందరిని తోటి అక్కడ గోల్మాల్ గోయిందం చేశారు. అప్పటికి మోడీ యొక్క అభయహస్తం జగన్మోహన్ రెడ్డికే ఉంది కదా. అందుకని గోల్మాల్ గోవిందం చేసి ఆ 30 సీట్లను కూడా అటు కలుపుకున్నారు. లేకపోతే 50 సీట్లతోటి బలమైన ప్రతిపక్షమే ఉండేది. పోయినసారి మనకి 23 అని దేవుడు రాసిన స్క్రిప్ట్ కాదు, అది జగన్మోహన్ రెడ్డి రాసిన స్క్రిప్టే. అందుకని 23 ఎట్టు పెట్టి మిగతా అన్ని లాగేసుకున్నాడు అతను. ఈ ప్లాన్ ఒకటేసి. అలాంటిది ఇప్పుడు 160 వస్తాయా? 151 కంటే పెచ్చు అంటే కనీసం 152 అన్నా రావాలి. వచ్చే పరిస్థితుల్లో ఉన్నాడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి? ఆలోచించుకోవాలి. ఐపాక్ టీమే మొహమాటంగా 105 వస్తాయండి అని వాళ్ళు ఇస్తే వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి తిరిగి చెప్పాడు 151 పైనే వస్తాయని. దానికి కారణం ఏంటయ్యా అంటే ఈ బినామీ ఆస్తులు కానీ, ఇక సర్దుకోవాల్సిన డబ్బులు కానీ, వీటన్నిటి గురించి కేవలం దాని గురించే ఈ డ్రామా ఆడుతూ ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి తోటి ముహూర్తం కూడా ఫిక్స్ చేయించింది. కానీ ఈరోజు వైజాగ్లో ఏమి వాళ్ళు చెప్పినట్టుగా ఈ హోటల్స్ ఏం బుక్ అవటం లేదు. అందరూ కలిసిపోయి హోటళ్ళ మీద పడితే యథావిధిగా వైజాగ్ సిటీలో ప్రతిరోజు ఏ విధంగా ఎన్ని హోటల్స్ బుక్ అవుతాయో, రూమ్లు బుక్ అవుతాయో అన్నీ బుక్ అవుతా ఉన్నాయి. ఇంకో వింత ఏంటంటే వీళ్ళంతా బస్సులన్నీ బుక్ అయిపోయినాయని చెప్పారు. సరే అని చెప్పి ఒకళ్ళు ఏం చేశారంటే మొత్తం బస్సులు రిజర్వేషన్ అన్ని కూడా ఓపెన్ చేశారనమాట. ఓపెన్ చేస్తే అసలు ఆ టైంకి కావాల్సిన బస్సులు ఫ్రీగా ఉన్నాయి. ఈవెన్ 10% కూడా బుక్ అవ్వలేదు అనమాట. అంటే వీళ్ళు చేసే ప్రోపగండా ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలో ఏదో అంతా అయిపోతుంది, మొత్తం వచ్చేసారు, అసలు మొత్తం బుక్ చేసేసుకున్నారు, జనాలందరూ వచ్చేస్తున్నారు అంటారనమాట. నిజానికి అబద్ధానికి ఎంత తేడా ఉంటుందంటే సాక్షిను వేరే పత్రికలు చూస్తే మనకు అంత క్లియర్ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. చూద్దాం సార్. ఎలాగో ఇంకా కరెక్ట్గా ఈ రోజుకి వారం రోజులు ఉంది ఎలక్షన్ రిజల్ట్. మళ్ళా వారం తర్వాత మనం మాట్లాడతాము. సో డెఫినెట్గా ఆ రోజు ఏంటో తెలవబోతుంది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం ఆయన ఎప్పుడు ఎలా కావాలంటే అలా మాట్లాడతారు కాబట్టి, అందులో జర్నలిస్ట్ కాబట్టి ఆయనకి ఎప్పుడు ఎలాంటి వర్డ్లు వాడాలి, ఏం వాడాలి అన్నది బాగా తెలుసు. కాకపోతే వీళ్ళందరినీ కూడా చాలా మందికి ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే రేపొద్దున ఎలక్షన్ తర్వాత వీళ్ళందరూ పెట్టే ప్రెస్ మీట్లు సో అవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట. ఈ రోజుకి తుస్సుమన్న జగన్ ప్రమాణ స్వీకారం అని నేను ఒక వీడియో పెడితే దానికి ఫస్ట్ కామెంట్ ఏమొచ్చింది తెలుసా? జూన్ 4వ తారీఖు నువ్వు వీడియో పెట్టరా, నీ మొహం నేను చూడాలి అన్నాడు. ఎవరో కామెంట్ పెట్టారు.
వాళ్ళకి తెలియదు జూన్ ఏంటంటే 4వ తారీఖున కొండబద్దల్లో నేను వస్తా. ఏది జగన్మోహన్ రెడ్డి గెలిచినా వస్తాను, ఓడిపోయినా వస్తాను. ఎగ్జాక్ట్లీ. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా వస్తాను, ఓడిపోయినా వస్తాను. ఎందుకు? నాకో నిబద్ధత ఉంది. నేను ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు నాకు బాగా తెలుసు కాబట్టి. అదే జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే వాడొస్తాడా? కనీసం నేను అడుగుతున్నాను, లైవ్ ఇవ్వటానికి కూడా రెడీగా ఉన్నాను. నా ఇంటికి పిలుచుకొని లేకపోతే జూమ్ లో వస్తేనో జూమ్ లింక్ పంపించైనా కొండబద్దల్లో ఆ కామెంట్ పెట్టినోడితోటి లైవ్ డిబేట్ పెట్టాలని నేను సిద్ధంగా ఉన్నా. వాడు వస్తాడా అనేది నేను అడుగుతా ఉన్నా. అదే లేదు, ఎవడికి అంత ధైర్యం లేదు. జగన్మోహన్ వా- రెడ్డి గెలిస్తే వీళ్ళు అసలు ఆంధ్ర రాష్ట్రంలోనైనా ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఎవరు గెలిచినా సరే మనం చేసే పని మనం చేస్తానే ఉంటాం. వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇస్తే తప్ప వాళ్ళు కామెంట్లు పెట్టలేని పరిస్థితి. మనకు అలా ఆ, కాదు కదా. మనకి ఎవరో డబ్బులు ఇవ్వరు. మనం ఉన్న ప్రజల్లో ఉన్న ఆ, ఏమంటాం దాన్ని సమాచారాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న అనుమానాలను కావచ్చు, అలా రకరకాలుగా మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాం. అంతే తప్ప ఏదో ఒక పార్టీకి మద్దతు ఇదని కాదు. సో ఎవరు ఏమనుకున్నా కాదనుకున్నా సరే క్లియర్ ట్రెండ్ అయితే కూటమికి కనబడుతుంది. సో అందుకనే మనం స్ట్రాంగ్గా చెప్తున్నాం రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేయలేడని. చూద్దాం మనం తప్పు అవుతామా వాళ్ళు తప్పు అవుతారా అన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.